ఆంధ్ర స్టైల్ పప్పుచారును ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అందుకోసం ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని శుభ్రం చేసుకున్నాక సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 2 పెద్ద టొమాటోలు, కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 3 కప్పులంత వాటర్ కూడా పోసేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పప్పుని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును కూడా తీసుకొని ఇది కూడా శుభ్రం చేసేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరంతా పోగానే కుక్కర్కి మూత తీసేసి రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసి పప్పును బాగా మెదుపుకోవాలండి. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినట్టు వాటరు అలాగే చింతపండు వాటర్ 2 యాడ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే క్రష్ చేసుకున్న గార్లిక్, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసేసి 2 ఎండుమిర్చి ఎర్రగా వేపుకున్నాక కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసేసి పప్పుచారు కూడా పోసేసి బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా